నమస్తే, వెల్కమ్ టు వండర్ ఆస్ట్రో న్యూమరాలజీ. సో ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో జయం జనార్దన్ గారు ఉన్నారు. సో మీకు ఏదైనా సందేహాలు ఉన్నా, సమస్యలు ఉన్నా పరిష్కారం ఇవ్వడానికి ఈరోజు మనతో పాటు వచ్చేసారు. సో ఎటువంటి పరిష్కారాలైనా ఇవ్వడానికి మనతో సిద్ధంగా ఉన్నారు. నమస్తే జయరామ్ గారు. నమస్తే అమ్మ. ఓకే, సో ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, చాలామంది విదేశీ చదువులకు వెళ్ళాలి అని అనుకుంటారు, కాకపోతే కొన్ని ఆటంకాలు రావడం వల్ల వెళ్ళలేకపోతారు. అసలు మెయిన్ ఎందుకు వాళ్ళు విదేశీ చదువులకి వెళ్ళలేకపోతున్నారు? అంటే యాక్చువల్గా అయితే విదేశీ యానం పోవాలంటే 4 నంబర్ వాళ్ళకి చాలా కలిసి వస్తుంది. 4వ నంబర్ అంటే ప్రతి నెల 4, 13, 22, 31వ తేదీలో పుట్టిన వాళ్ళు, 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏంటిదంటే 4వ నంబర్ అంటేనే అబ్రాడ్ అన్నట్టు. ఇప్పుడు 4 నంబర్ని మనం ఎలా చూస్తాం? ఫస్ట్ 1 అని ఇలా రాస్తాం, 4ని, తర్వాత అడ్డం 1, తర్వాత నిలువ 1, అంటే 3 1లు వస్తున్నాయి. ఫస్ట్ 1, తర్వాత అడ్డం 1, తర్వాత నిలువ 1, 4ని ఇలా రాస్తాం కదా. సో ఈ 3 నంబర్లు అనేది ఈ రవికి సంబంధించింది కాబట్టి వీళ్ళు బాగా ఎక్కడ 60 to 70% అబ్రాడ్ వెళ్ళడానికి వీళ్ళకే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా హిస్టారికల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయంటే వీళ్ళు రూపొందించిందే. వీళ్ళు అంటే అంత అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లానింగ్ ఉంటుంది వీళ్ళకు. వీళ్ళు విదేశాలలో ఉంటే కోట్ల రూపాయల సంపాదన ఉంటుంది వీళ్ళ దగ్గర. సో అటువంటిది మీ ఇంట్లో ఎవరైనా పర్వాలేదు 4వ నంబర్ పుట్టిన వాళ్ళు ఉంటే 100% వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంది. 4వ నంబర్ వాళ్ళు అంటే 4, 13, 22, 31వ నంబర్ వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు ఛాన్సెస్ బాగుంది వాళ్ళు వెళ్ళడానికి, అబ్రాడ్ వెళ్ళడానికి. సో ఇంకొక సమస్య ఈ మధ్య కాలంలో బాగా ఎదురయ్యే సమస్యలు అదేంటంటే, భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి, దానికి అసలు మెయిన్ కారణం ఏంటి? విడిపోతున్నారు, ఎంతో ఇష్టంగా వివాహం చేసుకున్న తర్వాత కూడా ఒడిదుడుకులు వచ్చి విడిపోవడం లాంటివి జరుగుతుంది. దీనికి మెయిన్ కారణం ఏమంటారు గురుగారు? ఫస్ట్ ఇద్దరిది మ్యాచింగ్ అనేది చూసుకోవాలమ్మా. పొంతనాలు అంటారు కదా, ఫస్ట్ ఫిక్సింగ్ మనకు వాళ్ళు అబ్బాయిది అమ్మాయిది ఏదైతే ఉంటుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చూసుకొని యాక్చువల్గా అయితే పొంతనాలు అనేది చూసుకోవాలి. తర్వాత వాళ్ళ ఇద్దరిది పర్సనల్గా జాతక చక్రం చూసి సప్తమ స్థానం ఎలా ఉంది, ఇద్దరి నక్షత్రాలు ఓకే అయినాయా, ఇద్దరి రాసులు ఓకే అయినాయా అని చూసుకొని ఆ సంబంధం అనేది ఫిక్స్ చేసుకుంటే లైఫ్ లాంగ్ బాగుంటుంది. ఓకే. అండ్ చాలామంది చదువులు అయిపోయిన తర్వాత కూడా ఏళ్ల తరబడి వాళ్ళకి అనుకున్న జాబ్స్ రాకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది గురువు? జాబ్స్ అంటే మెయిన్గా రవికి సంబంధించిందమ్మా. అంటే జాతక చక్రంలో రవి బాగుంటే ఆ అబ్బాయి కంపల్సరీ గవర్నమెంట్ సొమ్ము తినే యోగం అంటారు కదా. సో అది రవికి సంబంధించింది. అందుకే ఇండివిజువల్గా జాబ్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే, అంటే గవర్నమెంట్ జాబ్స్ దొరకకపోతే వాళ్ళ జాతక చక్రం అనేది కంపల్సరీ చూసి ఆ రవి ఏ పొజిషన్ ఉన్నాడు, భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు అని చూసుకొని వాళ్ళు తగినట్టు రెమెడీ చేసుకుంటే బాగుంటుంది. ప్లస్ వీళ్ళు ఏం చేయాలంటే మామూలుగా గోధుమ పిండి బెల్లము ఒక నీటితోటి కలిపి ఆవులకు పెడితే వాళ్ళకి మంచి గవర్నమెంట్ జాబ్ దొరకడానికి అవకాశం ఉంటుంది. రైట్. అండ్ చాలామంది లక్కీ ఫోన్ నెంబర్ కావాలి అని వాళ్ళకు అనుకూలంగా అనుకున్న నంబర్ కావాలి అని అనుకుంటారు. అసలు లక్కీ నంబర్ వల్ల నిజంగా ఉపయోగాలు ఉంటాయా? అది ఎలా తీసుకోవాలంటారు? లక్కీ నెంబర్ అనేది వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీదకి వెళ్ళి తీసుకోవాలండి. అది డెస్టినీ నెంబర్ ఏదైతే ఉంటుందో, అతనికి లక్కీ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ లక్కీ నెంబర్ మీదకి వెళ్ళి ఫోన్ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకుంటే లైఫ్లో సక్సెస్ అనేది ఒకటి ఉంటుంది. మెయిన్గా వాళ్ళ లక్కీ నెంబర్ ఏదైతే వస్తుందో దాని మీదకి వెళ్ళి తీసుకుంటే వాళ్ళకు మంచి వ్యాపారం విషయాలు కానీ అన్ని విషయాలలో వాళ్ళకు కలిసి వస్తుంది అన్నట్టు లక్కీ నెంబర్. అండ్ లక్కీ కార్ నంబర్ కూడా తీసుకుంటారు కొంతమంది. సో లక్కీ కార్ నంబర్ తీసుకుంటే ఇంకా ఫోన్ నంబర్ తీసుకోవాల్సిన దానికే దీనికేనమ్మా. ఎందుకంటే ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెట్టి కార్లు తీసుకుంటారు కదా, మరి అది కారు బాగుండాలి కదా, యాక్సిడెంట్లు కాకుండా ఇవి బాగుండాలి కదా. సో దాని గురించి వాళ్ళ లక్కీ నెంబర్ ఏదైతే వస్తుందో ఆ లక్కీ నెంబర్ మీదకి వెళ్ళి వాళ్ళ కార్లు అనేది వీళ్ళు మామూలుగా 4 డిజిట్స్ చూస్తారు వీళ్ళు. ఆ డిజిట్స్ కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ TS08 AB అని ఉంది, ప్లస్ ఇది కూడా సిరీస్ చూసుకొని ఆ 4 డిజిట్స్ చూసుకొని టోటల్ నెంబర్ వేస్తుంది. ఈ లక్కీ నెంబర్కి సరిపోతుందో లేదని చూసుకుంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు.